నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. శుక్రవారం రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు ఓయూ పిహెచ్డి స్టూడెంట్ తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరుపతి తొక్కిసలాటం మృతి చెందిన భక్తులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఘటనను రాజకీయాలు పూలమటం బాధాకరంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం టీటీడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారని చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం తప్పిదంగా ఆపాదించారని కోరారు. 2 నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మల్లికార్జున్, సాయి, శివ, ప్రణీత్, సాయి కుమార్, అభినవ్, సాయి కుమార్, కోటేష్, శ్రీకాంత్, అనిల్, విష్ణు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బుధవారం తిరుపతి ఘటనలో అనుకోని సంఘటనల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం తరఫున నివాళులర్పిస్తూ ఆ చనిపోయిన 6గురికి కూడా ఆ పరమశివుడు వెంకటేశ్వర స్వామి వారికి ముక్తి ప్రసాదించాలని చెప్పి వారికి ప్రగాఢ అశ్రునయన నివాళులు అర్పిస్తూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన అయినా కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు టీటీడీ కానీ వెంటనే చర్యలు చేపట్టింది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం మరి టీటీడీ వర్గాలు వెంటనే రంగంలో దిగి చర్యలు చేపడుతున్నాయి. ఈ యొక్క పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆ యొక్క 6 మృతులకు నివాళులర్పించాలని నిశ్చయించుకొని 6 మృతులకు నివాళులర్పిస్తున్నాం. చంద్రబాబు గారి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మనకు ప్రధానంగా ఏంటంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాతీయ ఐక్యత, జాతీయ సమగ్రతను, మానవత్వాన్ని ప్రదర్శించాలి. కానీ ఘటనలు కూడా రాజకీయాన్ని చేసి రాజకీయ రంగం కులిపి చేయాలని కోరుకోవటం బాధాకరం. ఎందుకంటే కనీసం హిందూయిజం జరిగిన వ్యక్తులు కూడా ఈరోజు ఆ ఘటనను అపహాస్యం చేస్తూ ఇట్లా జరిగింది, ప్రభుత్వం తప్పు, టీటీడీ చరిత్రలో వెళ్ళలేదు, ఇది టీటీడీ వర్గాల తప్పు, ముందస్తు చర్యలు తీసుకోలేదు అంటారు. ఆడ జరిగినవి అన్నీ కూడా మీరు విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఆడ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఏం తప్పు చేయలేదు. భక్తులు అనేకంగా రావటం, అనుకోకుండా రావటం, బారులు తీరటం కాస్త ఇబ్బందిగా మారిన ఒక సమయంలో జరిగిన ఘటనను రాజకీయం చేస్తున్న వారికి ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు. ఆల్రెడీ బుద్ధి చెప్పిండు. అధికారం నుంచి ప్రతిపక్ష హోదా కూడా దక్కడం చేసినా కూడా పదే దీన్ని ట్రోల్ చేస్తూ ఇలా చేసిన అలా చేసిన విమర్శించడం బాధాకరం. ఇలా బాబు గారు ఎంతో విజ్ఞత గల, అపార రాజకీయ అనుభవం గల నాయకుడు. ఆయన ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుటుంబ దైవం. అలాంటి వ్యక్తిని పట్టుకొని, ప్రభుత్వాన్ని పట్టుకొని పదే దూషిస్తాం బాధాకరం. మృతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునేందుకు కానీ టీటీడీ ఆదుకునే కానీ చర్యలు తీసుకుంటుంది. ఆ మృతుల తరపు నుంచి మనందరం ఉండాలి. ఆ కుటుంబాలకు మనం ఉంటూ మనదారిని ఇస్తూ వారిలో సంకల్పాలని చేకూరాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మృతి చెందిన భక్తులకు మనందరం మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. 1-2 నిమిషాలు మౌనం పాటిద్దాం. రాజకీయం చేయొద్దు, తిరుపతి సంఘటనను రాజకీయం చేయొద్దు, తిరుపతి సంఘటనను రాజకీయం చేయొద్దు, నివాళులర్పిద్దాం, నివాళులర్పిద్దాం, రాజకీయం చేయొద్దు, తిరుపతి సంఘటనను రాజకీయం చేయొద్దు, తిరుపతి సంఘటనను రాజకీయం చేయొద్దు.